ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఈ యొక్క అఖండ 2. సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి ముందుగా. సో ఈ యొక్క వీడియోలో ఎవ్వరూ స్కిప్ చేయదండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో ఈ యొక్క అఖండ కలెక్షన్స్ అనేటివి లాస్ట్లో చెప్తానమాట. మన బాలకృష్ణ గారు రెమ్యునరేషన్ అనేది ఎంత తీసుకున్నారు ఏంటి, దాంట్లో ఉన్న హీరోయిన్స్ రెమ్యునరేషన్ అనేది ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి, బోయపాటి గారు ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క రెమ్యునరేషన్ అనే వర్డ్ ఏదైతే ఉందో, సో అది అధికారికంగా వాళ్ళు ప్రకటించలేదండి. అంటే ఇదే అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గూగుల్కి సంబంధించింది, నాకు వచ్చిన రిపోర్ట్ పరంగా కొన్ని ఆర్టికల్స్కి సంబంధించింది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అంటే వాటి ద్వారా ఈ యొక్క వీడియో అనేది ఎడ్యుకేషనల్ పరంగానే చూడండి, ఎవరే కాంట్రవర్సీ చేయొద్దు. నేను ఈ యొక్క వీడియోలో ఎటువంటి మిస్లీడింగ్ అనేది చెయ్యట్లేదు, ఓకేనా. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు కలెక్షన్స్ అనేటివి లాస్ట్లో చెప్తానండి. ఈ యొక్క డే 28 అనేది గడుస్తుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి. ఇంకా ఒక షో అనేది ఉంది, ఆ యొక్క షో గడిచిన తర్వాత ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి రేపు మార్నింగ్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చి 21 లక్ష అనేది సాధించింది ఇండియన్ నెట్లో ఓన్లీ, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బడ్జెట్ ఎంత అని చెప్పి అడిగానండి, నేను ఇంతకుముందు వీడియోలో అడిగాను. సో కొంతమంది కామెంట్ అనేది పెట్టారు, నేను డిస్ప్లే మీద కూడా మెన్షన్ చేసి చూపిస్తాను. ఒక అబ్బాయి ఎల్లా సాయి శ్రీనాథ్ ఏదో పేరు కరెక్ట్గా తెలియట్లేదు. సో బ్రో, నా పేరు ఆనంద్, మూవీ బడ్జెట్ వచ్చి 165 కోట్లు బ్రో, మా అన్నయ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, కన్ఫామ్ గా చెప్పాడు నాకు అని చెప్పి అబ్బాయి కామెంట్ చేశాడు అనమాట. ఇంకొక అబ్బాయి వచ్చి ప్రొడ్యూసర్ మూవీ అమ్మకు అనే అమ్మాలనుకుంటే సేఫ్ అవుతాడు అంటే ఎలా అంటే, ఇప్పుడు షేర్ల పరంగా ప్రొడ్యూసర్ కానీ లాస్గా వచ్చాడంటే, మన ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే ఓటీటీ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో ఈ యొక్క నెట్ఫ్లిక్స్ కానీ లేదా అమెజాన్ ప్రైమ్కి కానీ వీటికి అమ్మేస్తాడు అనమాట. అంటే మూవీ ఆడిన తర్వాత అమ్మేసి సేఫ్ అవుతాడు అనమాట ప్రొడ్యూసర్. అదొక ఆప్షన్ ఉంది. సో అదొక ఆప్షన్ ఉంది కాబట్టి వీళ్ళు షేర్ పరంగా ఎటువంటి ఫిగర్ అనేది అధికారికంగా ఇంకా ప్రకటించలా, చాలా మంది రూమర్గా చెప్తున్నారు అనమాట. ఓకే, మూవీ బడ్జెట్ వచ్చి మనోడు 165 కోట్లు అని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట, చాలా గొప్ప విషయమే. సో నెక్స్ట్ వచ్చి భయ్యా వారణాసి అప్డేట్ గురించి చెప్పమంటున్నాడు. సో చెప్తారు బ్రో, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఆ యొక్క స్క్రీన్ గురించి, ఒకసారి వెళ్ళి చూడు. ఆ యొక్క స్క్రీన్ అంటే రాజాసాబు మూవీ గురించి చెప్పి ఆ యొక్క వారణాసి అప్డేట్ అనేది ఇచ్చాను అనమాట. అంటే మహేష్ బాబుని తమ్నైల్లో చూపించలే నేను, ఒకసారి వెళ్ళి చూడు బ్రో, బాగుంటుంది. జై అఖండ జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేశాడు అనమాట. భయ్యా వారణాసి మూవీ ఎంత రన్ టైం ఉంటుంది, నీ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పాడు. ఇంకొకరు వచ్చి మూవీ బడ్జెట్ వచ్చి 71 కోట్లు అని పెట్టాడు. 71 కోట్ల, నాకు అర్థం కావట్లా. 71 కోట్లు అంట మూవీ బడ్జెట్ వచ్చి. సో సర్లే చూద్దాం. ఇంకొక అబ్బాయి వచ్చి 202 కోట్లు అని పెట్టాడు, 200 కోట్లు అని పెట్టాడు, 150 కోట్లు అని పెట్టాడు, 165 కోట్లు అని పెట్టాడు. క్లారిటీగా బాగా వినండి. సో మీకు మర్చిపోయానండి, నేను మెయిన్ విషయం మీకు ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన బాలయ్య బాబు గారు ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి నేను క్లారిటీగా చెప్తాను అనమాట. అంటే ఇది అధికారికంగా ప్రకటించబడలేదండి. సో నేను ఒక ఆర్టికల్స్ ప్రకారంగా తీసుకొని మరీ చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఎవరు దీన్ని మిస్లీడింగ్ చేయొద్దు, ఇవే తీసుకున్నారని చెప్పి నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లా, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీ అనేది ఇప్పటికే 120 నుంచి 100 కోట్ల దాకా దాటేస్తుందని చెప్పి రూమర్ అయితే వచ్చింది. నందమూరి బాలకృష్ణ గారు దాదాపు 60 నుంచి 75 కోట్ల వరకు తీసుకున్నారని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. ఒక ఆర్టికల్ ప్రకారంగా, గూగుల్ ఆర్టికల్ ప్రకారంగా, నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వరకే చెప్తున్నాను అనమాట. ఇదే ఫిగర్ తీసుకున్నాడని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే దర్శకుడు బోయపాటి శ్రీను గారు 35 నుంచి 40 కోట్ల దాకా తీసుకున్నాడని చెప్పి రూమర్ అయితే ఉంది. సో హీరోయిన్ వచ్చి 1 కోటి నుంచి 2 కోట్ల దాకా తీసుకుందని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. విలన్ వచ్చి ఒక 50 లక్షల నుంచి 1 కోటి వరకు తీసుకున్నారని చెప్పి రూమర్ అయితే ఉంది. నటి పూర్ణ గారు, ఓకేనా, ఒక 30 నుంచి ఒక 50 లక్షలు తీసుకున్నారని చెప్పి రూమర్ అయితే ఉంది. హర్షాలి మల్హోత్రా ఎవరో అతను నాకైతే తెలీదు, మూవీలో ఉన్నాడో లేదో, ఉన్నాడు, అది సైడ్ క్యారెక్టర్ అనుకుంటా. సో 50 లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట.
సంగీత దర్శకుడు తమన్ గారు ఎవరైతే ఉన్నారో 15 నుంచి 20 కోట్ల దాకా తీసుకున్నాడని చెప్పి రూమర్ అయితే ఉందన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ అండి, నేను ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ యొక్క మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అనమాట. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది? నెట్ఫ్లిక్స్ లో. ఓకేనా, జనవరి 9న రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో జనవరి 9న ఈ యొక్క మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇంకో మెయిన్ విషయం అండి, ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి వచ్చి వరల్డ్ వైడ్ గ్రాస్ నెట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు జస్ట్ ఇంకా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను అనమాట. ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 108.57 లక్షలు ఉందన్నమాట. ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి 12.30 లక్షలు ఉందన్నమాట. సో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చి 120.87 లక్షలు ఉంది ప్రస్తుతానికి. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో వీడియో బాగుందా, నచ్చిందా? ఇక్కడి నుంచి మీరు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ బాగా వినాలి. ఇప్పుడు బాగా వినండి. ఇంతకుముందు కామెంట్లు అనేటివి చెప్పా, ఒక అబ్బాయి 160 కోట్లు బ్రో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అన్నయ్య పనిచేస్తున్నాడు, కన్ఫామ్ అదే చెప్తున్నాడు బ్రో అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇదే నేను చెప్పట్లేదండి, యూట్యూబ్ లో అలా చెప్పకూడదు, తెలుసో తెలీదో. సో 120 కోట్లు అంటే తీసుకుందాం. ఇప్పుడు షేర్ ఎంత వచ్చిందండి, అది పెట్ల ఎవరు షేర్ ఎంత వచ్చింది, 100 కోట్ల పైనే దాటింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. బడ్జెట్ వచ్చి 160 కోట్లు అయితే ఇంకా షేర్ ఏంది 100 కోట్ల పైనే ఉంది. మీకు క్వశ్చన్ వేయాలి కదా, మీకు 16th సెన్స్ అనేది ఒకటి ఉంది కదా, మీకు అర్థం అవ్వాలి కదా. సో అంటే నేను ఇదే అని చెప్పట్లేదు. సో మీరు 160 కోట్లు అంటున్నారు కదా బ్రో, 160 కోట్లు అని చెప్తున్నారు, ఓకే 100 కోట్ల పైనే వచ్చింది, అది ఎంత వచ్చింది షేరు, ఒక ఫిగర్ అనేది ఉంది కదా. సో అది మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ షేర్ని బట్టే ఉంటుంది. ఓకేనా, ఇంకో మెయిన్ విషయం అండి, మూవీ అయితే పక్కా హిట్. ఎందుకంటే అది హైందవ మతం నుంచి తీసింది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ అనేది అన్బిలీవబుల్, అన్ప్రెడిక్టబుల్ అనమాట. అసలు దానికి అబ్జెక్షనే లేదు అసలు బాలయ్య బాబు గారి యాక్టింగ్ లో. సో తొలి పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇక్కడే చిన్న లాజిక్ అనేది ఉంది. మీకు బాలయ్య గారి ఫ్యాన్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మూవీ చాలా మంది మౌత్ టాక్ తో స్ప్రెడ్ చేశారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. ఫ్యూచర్ ని గుర్తు చేయట్లేదు ఇక్కడ. బోయపాటి గారు 2-3 సినిమాలు తీసిన తర్వాత ఈ యొక్క అఖండ మూవీ లాస్ట్ లో ఎక్కడ ఎండ్ అయిందో అర్థమవుతుందా? శంబాల అనేది ఒకటి చూపిస్తారనమాట. ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అఖండ 3 తీస్తాడు కదా. తీసిన తర్వాత ఈ యొక్క అఖండ 2 మూవీ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఆడింది కదా. ఆ యొక్క ఫైట్స్ అనేటివి అందరూ చూశారు కదా. సో కొంతమంది ఉంటారు, చాలా మంది ఇప్పుడు అదర్ కంట్రీ వాళ్ళు ఎక్కువ గ్రాఫిక్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా, అలాగే మన బాలయ్య బాబు గారు ఈ యొక్క గ్రాఫిక్స్ అనేది CGI అనేది భయంకరంగా వాడారు కాబట్టి అఖండ 3 అనేది కలెక్షన్స్ అనేటివి భారీగా వసూలు చేసే అవకాశం ఉంది. మల్లగొద్ది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫ్యూచర్ అనేది నాకు గుర్తొస్తుంది అనమాట. 6th సెన్స్ అనేది ఒకటి పనిచేస్తుంది కదా, మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పటికే. అంటే అన్ని నేనే చెప్పాలా బాలయ్య గారి ఫ్యాన్స్కి? అన్ని నేనే చెప్తేనే మీకు అర్థమవుతుందా? నన్ను అడగాలి బ్రో, మీరు కామెంట్ పెట్టాలి. మీరు కామెంట్ పెట్టకపోతే నాకు ఎలా తెలుస్తుంది? సో అదనమాట. ఇప్పుడు 160 కోట్లు ఉంటే షేర్ ఎంత రావాలి? ఓకేనా, ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే 200 కోట్లు ఉంది, ఈ విధంగా మూవీ బడ్జెట్ అనేది షేర్ ఎంత రావాలి? ఒకసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి. షేర్ అనేది బడ్జెట్ అనేది 200 కోట్లు ఉంటే అఖండ 2 మూవీ, సో కనీసం ఒక 300 కోట్లు రావాలి బ్రో. 300 కోట్లు మళ్ళీ వచ్చి 250 కోట్లు రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు 160 కోట్లు ఉందనుకుందాం. ఓకేనా, ఒక అతను చెప్పాడు అనమాట, బాలయ్య గారి ఫ్యాన్స్ అనుకుంటా, డైహార్డ్ ఫ్యాన్స్. సో ఆ బ్రోకి నేను చెప్పింది బాగా అర్థమైంది కాబట్టి కామెంట్ పెట్టాడు ఆ బ్రో. నాకు తెలుసా, నేను అదే అనుకుంటున్నా. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే 160 కోట్లు అంటే షేర్ ఎంత రావాలి? కనీసం ఒక 200 కోట్లు రావాలి కదా, 40 కోట్ల లాభం రావాలి కదా. ఇన్స్టిమేషన్ వేసుకోండి. సో అదనమాట, ఆల్రెడీ వచ్చేసింది. కానీ వాళ్ళు అధికారికంగా వాళ్ళు ఒక పోస్టర్ అనేది వదలలేదనమాట. వదులుతారు, ఇంకా రోజులు ఉంది కదా, రోజులు అనేవి ఉన్నాయి. మూవీ అనేది ఆడుతుంది, జనవరి 9 దాకా ఆడుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా రిలీజ్ చేస్తారనమాట, నెట్ఫ్లిక్స్ లో. ఓకేనా, అర్థమైందా? ఇంతవరకు ఎవరు చెప్పుండ్రు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ యొక్క వీడియో అనేది నేను చెప్పిన నెంబర్స్ అనేటివి ఇవి నేను గూగుల్ నుంచి మళ్ళీ నాకు వచ్చిన ఆర్టికల్ నుంచి, రిపోర్ట్ నుంచి చెప్పబడింది. ఓకేనా, ఎవరు దీన్ని మిస్లీడింగ్ చేయొద్దు. ఓకేనా, సో నేను ఈ యొక్క వీడియోలో ఇవే అని చెప్పి నేను చెప్పట్లేదండి. సో మీకు ఒక ఇన్స్టిమేషన్ అనేది మీరు వేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా నేను చెప్పింది క్లారిటీగా? ఇదనమాట. సో ఇటువంటి అప్డేట్స్ని, ఇటువంటి వీడియోస్ని మీరు మళ్ళీ మీరు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. ఓకేనా, బాయ్.